మొత్తం మీద సబ్ ఇన్స్పెక్టర్ అనసూయతోనూ నన్ను కలిసిన జర్నలిస్టుతోనూ సుదీర్ఘంగా మాట్లాడడం బాంబు పేలుళ్ళలో మరణించిన సల్వార్ కమీజ్ యువతికి, ఫోటోగ్రాఫర్ హరిబాబుకి, కుర్తా పైజమా మనిషికి మధ్య లింకు ఉందన్న విషయం నిర్ధారించడానికి దోహదపడింది. సిబిఐ డైరెక్టర్ విజయకరణ్ మా ప్రత్యేక దర్యాప్తు బృందంతో ఒకసారి సమావేశమయ్యారు. అప్పటి వరకు లభించిన సమాచారం ఆధారంగా దర్యాప్తు సాగించడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను ఆ సమావేశంలో రూపొందించుకున్నాం. ఈ మార్గదర్శక సూత్రాల లక్ష్యం రాజీవ్ గాంధీ హత్యకు గల కారణాంశాలను, ముఖ్యంగా ఎల్టీటీఈ, సిక్కు, ఇతర తీవ్రవాద సంస్థల పాత్రను వెలికితీయడం. చెన్నై, ఢిల్లీ నుంచి ప్రచురితమయ్యే అన్ని పత్రికలను జాగ్రత్తగా గమనిస్తూ వాటి నుంచి సంబంధిత క్లిప్పింగులను, వ్యాసాలను సేకరించడం. వాటిల్లో దొరికే సమాచారాన్ని విశ్లేషించడం, ఉపయోగించుకోవడం. అందరి ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు తీసిన అన్ని ఫోటోలను, వీడియోలను తెప్పించి వాటిలో లభించగల ఆధారాలను సేకరించడం. బాంబు పేలుళ్ళలో లభించిన అన్ని రకాల పదార్థాలను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపి పరీక్షలు చేయించి వాటిలో లభించగల ఆధారాలను వెతకటం. ఫోటోలు, వీడియో టేపుల ఆధారంగా సభాస్థలం వద్ద తచ్చాడుతున్న వ్యక్తులందరినీ గుర్తించి వాళ్ల ఉనికికి కారణాలు రాబట్టడం. గాయాలైన వారితో సహా అందరు సాక్షుల్ని వాళ్ళ ఇళ్ల దగ్గర కానీ, హాస్పిటల్లో కానీ విచారించడానికి వీలుగా ఒక నిర్దిష్టమైన ప్రశ్నపత్రం తయారు చేయడం. కాలిఫోర్నియాలోని ఇండియా వెస్ట్ ఆఫీసుకు వచ్చిన ఫోన్ కాల్కి, రాజీవ్ గాంధీ హత్యకి మధ్య ఏమైనా సంబంధం ఉందేమో తెలుసుకోవడానికి అనువుగా ఇంటర్పోల్కి పంపడం కోసం కొన్ని సూచనలను తయారు చేయడం. రాజీవ్ గాంధీ హత్యకు ముందు, ఆ తరువాత చెన్నై నుండి ఇతర దేశాలకు వెళ్ళిన టెలిఫోన్ కాల్స్ అన్నింటినీ నిశితంగా అధ్యయనం చేయడం. రాజీవ్ గాంధీ హత్యకు ప్రమేయం కలిగి ఉండే అవకాశం ఉన్న సంఘటనలు చెన్నై, శ్రీపెరంబదూరులలో ఏం జరిగినా వాటిపై సమాచారం సేకరించడం. చెన్నై, శ్రీపెరంబదూరు పరిసరాలలో గల లాడ్జీలలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారి దినచర్యను కనిపెట్టడం. తమిళనాడులోని శ్రీలంక శరణార్థుల శిబిరాల నుండి సేకరించగల సమాచారం కోసం యత్నించడం. బాంబు పేలుడులో అనుమానితులైన మానవ బాంబు స్వరూపాన్ని నిర్ధారించేందుకు మానవ శరీర శాస్త్ర నిపుణుల సహాయం తీసుకోవడం. అనుమానితురాలి తాలూకు ప్రతి చిన్న పదార్థము, బొట్టు, చెప్పులు సహా సేకరించి విశ్లేషించడం. అనుమానితురాలి పుర్రెను భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచడం. అనుమానితులైన వారందరి తాలూకు రూపాన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్ సహాయంతో చిత్రీకరించేందుకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారి సహకారం తీసుకోవడం. మానవ బాంబుగా అనుమానిస్తున్న యువతి తాలూకు శరీర భాగాల నుంచి, పేలుడు స్థలంలో లభించిన నడుము పటక గుడ్డకి అంటుకొని ఉన్న చర్మ, మాంసపు మొక్కల నుంచి కణాలను సేకరించి DNA పరీక్షకు పంపించడం. నిందితురాలి పళ్లను భద్రపరుస్తూ ఎక్స్రే తీసిన దవడ భాగాన్ని జీవశాస్త్ర పరీక్షలకు పంపించడం. గాయపడిన వారిని పరీక్షించి మృతదేహాలపై శవ పరీక్ష జరిపిన డాక్టర్లను విచారించడం కోసం నిర్దిష్ట ప్రశ్నావళిని రూపొందించడం. చనిపోయిన వారిని, గాయపడిన వారిని గుర్తించి పేలుడు స్థలంలో వారి ఉనికికి కారణాలను రాబట్టడం. మానవ బాంబుగా అనుమానించబడుతున్న నిందితురాలి ఫోటోని తమిళ శరణార్థుల శిబిరాలకు, కొలంబోకి పంపించి గుర్తించే ప్రయత్నం చేయడం. నిందితురాలి వేలిముద్రలను గుర్తింపు కోసం కొలంబోకి పంపించడం. దర్యాప్తు సాగించడానికి తక్షణం తీసుకోవాల్సిన చర్యలను గుర్తించడం. రాజీవ్ గాంధీ హత్యతో సారూప్యం ఉన్న అన్ని ఇతర హత్యల తాలూకు దర్యాప్తుల వివరాలను సేకరించి విశ్లేషించడం. నేరం జరిగిన ప్రదేశాన్ని, జరిగిన తీరుని మరోసారి తాజాగా విశ్లేషించి కొత్త కోణాలు ఏమైనా బయటపడతాయేమో ప్రయత్నించడం. దర్యాప్తుకి ఉపయోగపడే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంబంధాలు పెట్టుకొని వారి దగ్గర ఏమైనా తీవ్రవాద సంస్థల్లోని మహిళా నేరస్తుల ఫోటోలు ఉండుంటే వాటి నుండి లభించగల ఆధారాల కోసం అన్వేషించడం. ఈ మార్గదర్శక సూత్రాలకి అనుగుణంగా మా సిట్లోంచే మొదట 3 బృందాలను,
తరువాత మరో బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి వేర్వేరు బాధ్యతలను అప్పగించాం. మొదటి బృందం సాక్షుల్ని విచారించడం, దర్యాప్తులో అవసరమైన అన్ని లాంఛనాలను పాటించడం. రెండవ బృందం నిందితుల ఆనుపానులు తెలుసుకోవడం, కొత్త ఆధారాలు, సాక్ష్యాల కోసం వెతకడం. మూడో బృందం పై రెండు బృందాల ప్రయత్నాలను సమన్వయపరుస్తూ వాటికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం. నాలుగో బృందం నిందితుల దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టడం. మాకు దొరికిన ఫోటోల కాపీలు ఇచ్చి దర్యాప్తు చేసే అధికారుల్ని నలుమూలలకి పంపించాం. ఆ ఫోటోలలో ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు గుర్తించాలి. ఎవరెవరు ఆ సభకు ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా గాయాలైన వారందరినీ గుర్తించి వారి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలి. ఆ సభకు వచ్చిన చాలామందికి ఏదో చెప్పాలని మనసులో ఉన్నా బయటకు చెప్పలేకపోతున్నారు. గాయపడిన వాళ్ళల్లో కొంతమంది పత్రిక వాళ్ళకి తమకి తెలిసింది తెలియంది కలిపి కథలుగా చెప్పేస్తున్నారు. ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇది ఇలా ఉండగా మన దేశంలోనూ ఇతర దేశాల్లోనూ రాజీవ్ గాంధీ హత్య అత్యంత ప్రధాన చర్చనీయాంశమై కూర్చుంది. హత్యకు జరిగిన వ్యూహ రచన, సమయం, సందర్భం, అమలు చేసిన తీరుతెన్నులు, ముఖ్యంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక రాజకీయ నాయకుడిని హతమార్చడం కోసం మానవ బాంబును ప్రయోగించిన తెలివితేటలు చూస్తుంటే ఇలాంటి హత్య ఈ శతాబ్దంలోనే జరగలేదు అని కొన్ని పత్రికలు, టెలివిజన్లు విశ్లేషించాయి. ఈ హత్య వల్ల భారతదేశం ఎదుర్కోబోయే తీవ్ర పరిణామాలు, ఈ దేశంలో ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి, ఇవన్నీ పత్రికల్లో, టెలివిజన్లలో ప్రతిరోజు చర్చనీయాంశాలయ్యాయి. హత్యకు కుట్ర చేసిందెవరో స్పష్టంగా తెలియకపోయినప్పటికీ బ్రిటిష్ పత్రికలలో విశ్లేషకులు అనేక రకాల ఊహాగానాలు చేస్తున్నారని ది టైమ్స్ ఆఫ్ ఇండియా లండన్ విలేకరు రాశారు. వాళ్ళు తమ ఊహాగానాలలో రాజీవ్ గాంధీ పట్ల తమిళ టైగర్లకు, సిక్కు తీవ్రవాదులకు గల ద్వేషభావాన్ని గుర్తు చేస్తున్నారు. చివరికి హిందూ తీవ్రవాదులను కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. ద ఇండిపెండెంట్ అనే పత్రిక ఒక వంశాంతం అనే శీర్షికతో తన సంపాదకీయంలో ఇలా రాసింది: ఒక ప్రజాస్వామిక సామ్యవాద దేశంగా భారతదేశం మనుగడనే ఇటీవలి కాలంలో ప్రశ్నిస్తున్న రాజకీయ, మత, సాంఘిక సంక్షోభాన్ని పరాకాష్ఠకి చేర్చడం కోసమే ఈ బాంబు పేలుడు ఉద్దేశించబడినట్లు కనిపిస్తోంది. భారతదేశం మునుపెన్నడూ లేనంతటి విషమ పరీక్షను ఎదుర్కొంటున్న తరుణంలో దేశాన్ని సంక్షోభాలతో, రక్తపాతాలతో భ్రష్టు పట్టిస్తున్న వర్గ విద్వేషాలకు అతీతంగా దేశ నాయకులు వ్యవహరించడానికి అత్యంత దృఢమైన సమైక్య రాజకీయ సంకల్పం అవసరం. ది ఫైనాన్షియల్ టైమ్స్ ఇలా రాసింది: భారతదేశంలో ఉన్నది అతి పురాతన ప్రజాస్వామ్యం కాదు. నెహ్రూ కుటుంబం యొక్క అకుంఠిత దీక్ష వల్ల మాత్రమే ఈ ప్రజాస్వామ్యం నిలబడింది. ఆ నెహ్రూ కుటుంబం స్ఫూర్తి లేకుండానే ఇప్పుడు ప్రజాస్వామ్యం కొనసాగుతోందంటే అది విశిష్టమైన విషయమే. కానీ ఆ ప్రజాస్వామ్యం బీటలు వారుతోందంటే, లేదా బీటలు వారడం ఆరంభమైందంటే భారత సైన్యం తన పాత్ర ఏమిటి అని ప్రశ్నించుకోవాల్సిన రావచ్చు. అది నిరోధించి తీరాల్సిన ఉబలాటం. రాజీవ్ గాంధీ హత్య వెనకాల లక్ష్యం గురించి, కుట్రదారుల గురించి కూడా అనేక రకాల ఊహాగానాలు ప్రచురితమవుతున్నాయి. బాంబు పేలుడిని ప్రత్యక్షంగా చూశామని చెబుతున్న వాళ్లతోనూ, పేలుడులో గాయపడిన వాళ్లతోనూ పత్రికలలో రోజుకో రకమైన చిత్ర విచిత్ర కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఒక్కొక్క కథ ఒక్క కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. ఇదిలా ఉండగా అమెరికాలోనూ ఇతర దేశాల్లోనూ ఆకాశరామన్నలు ఫోన్ చేసి ఈ హత్య వెనకాల ఉన్నది LTTE అని చెప్పసాగారు. అమెరికాలోని కాలిఫోర్నియా నుండి వెలువడే ఇండియా వెస్ట్ అనే భారతీయ పత్రికకు అదే రాష్ట్రంలోని సాక్రమెంటో నుంచి ఒక అజ్ఞాత వ్యక్తి టెలిఫోన్ చేసి మా LTTE ఈ హత్య చేసింది అని ప్రకటించాడు. మే 21 సాయంత్రం 4 గంటల ప్రాంతంలో శ్రీలంక రాజధాని అయిన కొలంబోలోని భారత హైకమిషన్ కార్యాలయానికి ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి రాజీవ్ గాంధీ ఇంకా బతికే ఉన్నారా అని అడిగాడు. ఈ సమాచారం కనుక తక్షణమే భారత ప్రభుత్వంలోని భద్రతా విభాగానికి చేరి ఉంటే రాజీవ్ గాంధీ చుట్టూ భద్రత మరింత కట్టుదిట్టం చేయబడి ఉండేదేమో. ఆ బాంబు ప్రయోగం విఫలమై ఉండేదేమో. పత్రికలన్నింటిలోనూ చాలా ప్రముఖంగా వస్తున్న ఊహాగానం ఏమిటంటే ఈ హత్య ఖచ్చితంగా తమిళ టైగర్లే చేసి ఉండాలి. హత్య జరిగిన తీరు, ముఖ్యంగా మానవ బాంబు ప్రయోగం,
ఇప్పటి వరకు ఈ ప్రయోగం శ్రీలంకకే పరిమితమై ఉంది. చూస్తుంటే ఇది ఎల్టీటీఈ చేసిందే అని పత్రికలు రాస్తున్నాయి. అయితే రాజీవ్ గాంధీ హత్య జరిగిన ఒక రోజు తర్వాత లండన్లోని ఎల్టీటీఈ అధికార ప్రతినిధి ఆంటోన్ రాజా ఒక ప్రకటనలో రాజీవ్ గాంధీ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ ఈ దుర్ఘటన పట్ల సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశాడు. ఈ హత్యతో తమిళ టైగర్లకి ఎలాంటి సంబంధం లేదని నిశ్చయంగా చెప్పగలను అని ప్రకటించాడు. తమిళనాడులో చెదురుమదురుగా తమిళ టైగర్లు తిరుగుతున్నారన్న ప్రచారాన్ని అతను నిర్ద్వంద్వంగా ఖండించాడు. ఈ దుర్ఘటనను ఖండిస్తూ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడు అమానుల్లా ఖాన్ రావల్పిండి నుంచి, సిక్కు తీవ్రవాద నాయకుడు జగజీత్ సింగ్ చౌహాన్ లండన్ నుంచి చేసిన ప్రకటనలతో ఈ హత్యతో తమ సంస్థలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. మే 25 నాడు ది హిందూ పత్రిక రాజీవ్ గాంధీని కలిసిన ఎల్టీటీఈ శీర్షికన ఒక వార్తను మొదటి పేజీలో ప్రచురించింది. న్యూఢిల్లీలో రాజీవ్ గాంధీ నివాసమైన 10 జనపథ్లో ఎల్టీటీఈ సీనియర్ సెంట్రల్ కమిటీ మెంబర్ ఒకరు రాజీవ్ గాంధీని కలుసుకుని మాట్లాడినట్లు ఆ వార్తలో పేర్కొంది. అప్పటి వరకు ప్రకటితం కాని ఆ సమావేశం గురించి ది హిందూ ఇలా రాసింది. 1987లో ఈశాన్య శ్రీలంకలోని తమిళ టైగర్లను వెంటాడుతూ భారత శాంతి సైన్యం సాగించిన విన్యాసం వల్ల భారత ప్రభుత్వం పట్ల తమిళ టైగర్లలో విద్వేషం ప్రబలిన నేపథ్యంలో తొలిసారిగా జరిగిన ఈ సమావేశం తమిళ టైగర్లకి రాజీవ్ గాంధీకి మధ్య ఒక సుహృద్భావపూరిత బంధాన్ని నెలకొల్పింది. ఈ పరిస్థితిలో రాజీవ్ గాంధీని హత్య చేయాలని ఎల్టీటీఈ కుట్ర పన్నింది అనడం ఎంతవరకు హేతుబద్ధం? నిజానికి ఎల్టీటీఈ ఆలోచనా ధోరణిలోనే ఒక మౌలికమైన మార్పు వచ్చింది. రాజకీయ సైనిక విధానాలు మారుతున్న తరుణంలో రాజీవ్ గాంధీ పాత్రను అది పునఃసమీక్షిస్తోంది. పైగా శ్రీలంక సమస్య విషయంలో భారత జోక్యం ఉపసంహరణ వల్లనే శ్రీలంక ప్రభుత్వం సైనిక పరిష్కారాన్ని పక్కన పెట్టి ఇండో శ్రీలంక ఒప్పందంలో పేర్కొన్న విధంగా తమిళ ప్రజలకు చేసిన వాగ్దానాల దిశగా తగు చర్యలకు ఉపక్రమించిందన్న విషయాన్ని ఎల్టీటీఈ గుర్తించింది. ఇలా రాస్తూ రాజీవ్ గాంధీని చంపడానికి ఎల్టీటీఈకి ఎలాంటి అవసరమూ లేదని అర్థం వచ్చేలా వార్త సాగింది. కానీ తమిళనాడులోని అనేక శ్రీలంక శరణార్థుల శిబిరాలు మాత్రం ఈ హత్యను తమిళ టైగర్లే చేశారని ప్రకటించాయి. తమిళ తీవ్రవాద సంస్థలైన తమిళం ఈలం లిబరేషన్ ఆర్గనైజేషన్ TELO, ఈలం పీపుల్స్ రెవల్యూషనరీ లిబరేషన్ ఫ్రంట్ EPRLF, ఈలం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ EPDP వగైరాలన్నీ ఈ హత్యకు బాధ్యత ఎల్టీటీఈది మాత్రమే అని స్పష్టం చేశాయి. మరోపక్క రాజీవ్ గాంధీ హత్య వార్త దావానంలా వ్యాపించడంతో దేశవ్యాప్తంగా చెలరేగిన నిరసన జ్వాలల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 4, ఆంధ్రప్రదేశ్లో 3, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు మరణించారు. తమిళనాడులో నిరసన పూరిత హింస కొనసాగింది. ఫలితంగా మే 24 నాటికి మరో 4 మరణించారు. దాడి, దోపిడీలు పూర్తిగా రాజీవ్ గాంధీ నాయకత్వాన్ని, విధానాన్ని వ్యతిరేకించిన రాజకీయ పార్టీల మీద కేంద్రీకృతమయ్యాయి. వందల కోట్ల రూపాయల ఆస్తులు విధ్వంసమయ్యాయి. ఇక పేలుడు గురించి ఒక పత్రికల్లో వస్తున్న ఊహాగానాలకి కొదవ లేకుండా పోయింది. ఎలాంటి బాంబు ప్రయోగించబడింది, ఎలా పేల్చబడింది వర్ణిస్తూ రకరకాల కథనాలు పత్రికలలో ప్రచురితమవుతున్నాయి. చెన్నై నుంచి ప్రచురితమయ్యే ద న్యూస్ టుడే పత్రికలో మే 22న నిర్ఘాంతపరిచే నిజం శీర్షికతో ఒక వార్త ప్రచురితమైంది. ఈ వార్తలో ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పినట్లున్న కథనం ఏమిటంటే, రాజీవ్ గాంధీ గారు వేదిక దగ్గరికి వెళ్తుంటే నేను చూశాను. ఒక మహిళ గబగబా ఆయన దగ్గరకు వచ్చింది. ఆమెతో పాటు మరో స్త్రీ కూడా ఉంది. అలా చూస్తూ ఉండగానే ఆ మహిళ తన చీరలోని ఒక బాంబు లాంటి వస్తువును బయటికి తీసింది. కన్ను మూసి తెరిచేలోగా ఆ బాంబు రిమోట్ సహాయంతో పేల్చబడింది. కానీ
కాంగ్రెస్ నాయకుల కథనం ఇందుకు భిన్నంగా ఉంది. ఈ హత్యకు కారణం పూలదండ రూపంలో ఉన్న బాంబట. పైగా ఆ దండ ఒక పూలబుట్టలో దాచి ఉంచబడిందట. కొంతమంది జర్నలిస్టులు ఏకంగా బెంగుళూరు ప్రయాణం కట్టారు, అక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో నిపుణులని ఇంటర్వ్యూ చేయడానికి. అంత శక్తివంతమైన బాంబు అంత కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని దాటిన లోపలికి ఎలా వచ్చి ఉంటుంది? ఇది పత్రికల వారి ప్రశ్న. దానికి ఐఐఎస్ నిపుణులు ఏం చెబుతున్నారంటే, అత్యంత శక్తివంతమైన PETN పేలుడు పదార్థం మెటల్ డిటెక్టర్ల నిఘా నేత్రాన్ని కూడా మభ్యపెట్టగలదు. అసలు మేము అనుమానిస్తున్న ఈ మానవ బాంబుని పోలీసు భద్రతా సిబ్బంది మెటల్ డిటెక్టర్తో ఆశాంతం తనిఖీ చేయలేదని వీళ్ళకి ఎలా తెలుసట? PETN అంటే పెంటా ఎరిథ్రోటల్ టెట్రా నైట్రేట్ అనే ప్లాస్టిక్ పేలుడు పదార్థాన్ని ఒక ప్లాస్టిక్ వైరులో దాచి ప్రయోగించినట్లయితే దానివల్ల 5 కిలోల దాకా TNT ట్రినిట్రోటోల్యూనిన్ పేలుడు సంభవించే అవకాశం ఉంటుంది. అప్పుడు రాజీవ్ గాంధీ మరణించిన సంఘటనలో ఇలాంటి ప్రయోగం చేస్తే చాలు, అంతటి విధ్వంసాన్ని సృష్టించవచ్చు. ఈ నిపుణుల కథనం మేరకు ఒక మైక్రోచిప్ ఆధారితమైన సూక్ష్మ మీటను నొక్కడం ద్వారా ఇలాంటి పేలుడును సృష్టించడం చాలా సులభం. వాళ్ళు ఒక పాత డిస్కవర్ అనే అంతర్జాతీయ సైన్స్ పత్రికను ఉటంకిస్తూ ఇంకా ఇలా చెప్పారు. అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలన్నిటికీ PETN అనేది అత్యంత ప్రియమైన పేలుడు పరికరం. దానికి కారణం ఏంటంటే, ఎలా అంటే అలా సాగే లక్షణం ఉన్న ఆ పదార్థాన్ని బయటకు కనబడకుండా ఒకటి సన్నటి దారంతో నాళికలో దట్టించి ప్రయోగించడం చాలా సులభం. పైగా లెబనాన్లో జరిగిన హత్యలు ఈ PETN ఉపయోగించి చేసినవే కూడా. శ్రీలంక అధికారులను ఉటంకిస్తూ కొలంబో నుంచి ఒక వార్త వెలువడింది. ఈ హత్య వెనకాల LTTE హస్తం ఉందని. అప్పటికి 2 మాసాల క్రితమే బట్టికలోవాలో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ గస్తీ బృందాన్ని పేల్చివేయడానికి ఇలాంటి పేలుడు పరికరమే ప్రయోగించబడిందని వార్త పేర్కొంది. బట్టికలోవా పేలుడులో తమిళ టైగర్లు ఒక ట్రాన్సిస్టర్ రేడియో వంటి రిమోట్ కంట్రోల్ పరికరాన్ని ఉపయోగించారని, శ్రీపెరంబదూరులో కూడా బహుశా అటువంటి పరికరాన్నే ఉపయోగించి ఉంటారన్నది ఆ వార్త సారాంశం. మరో విషయం కూడా ఆ వార్త సూచించింది. కొద్దిపాటి ప్లాస్టిక్ పేలుడు పదార్థాన్ని ఒక పూలబుట్టలో దాచి ఉంచడం, 100 మీటర్ల దూరంలో నుంచి దాన్ని పేల్చివేయడం చాలా సులభం. మరో రకం వార్తలు కూడా ఇతర పత్రికల్లో వెలువడ్డాయి. ఆ వార్తలు ఏం చెబుతున్నాయంటే, నిందితురాలు అక్కడి అరక్కోణం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి మరగతం చంద్రశేఖర్ ఇంట్లోనే ఆమె అతిథిగా కొద్ది రోజులుగా ఉంటోంది. అసలు శ్రీమతి మరగతం కూతురు పెళ్లి చేసుకున్నదే ఒక సింహళ భారతీయుణ్ణి. అయితే ఈ వార్తను శ్రీమతి మరగతం ఏకైక కుమార్తె లతా ప్రియకుమార్ నిర్ద్వంద్వంగా ఖండించారు. ఆమె వాదన ప్రకారం ప్రియాకుమార్ పుట్టుకతోనే భారతీయుడు. అయితే ఆమె సోదరుడు లలిత్ పెళ్లి చేసుకున్నది ఒక సింహళ భారతీయురాలని. ఇలా వాస్తవాలను విచారించకుండా తమకు అందిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు యథాతథంగా శరవేగంతో ప్రచురించాలన్న పోటీతత్వంతో ఈ పత్రికలు ప్రజల్లో కావాల్సినంత అయోమయాన్ని సృష్టిస్తూ దర్యాప్తు బృందాల పనిలో అవరోధాలకు కారణమయ్యాయి. మే 20 నాడు మరో అనిర్ధారిత తొందరపాటు వార్త ప్రచురితమైంది. నిందితురాలి గుర్తింపుని దాచిపెట్టిన యత్నం. ఇది ఆ వార్త హెడ్డింగ్. ఆ వార్త చెప్పిన విచిత్ర కథనం ఏమిటంటే, 1984లో శ్రీమతి ఇందిరాగాంధీని ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బందే కాల్చి చంపారు. అలాంటి సంఘటన ఇప్పుడు రాజీవ్ గాంధీ విషయంలోనూ జరిగినప్పటికీ హంతకుల గుర్తింపుని దాచిపెట్టేందుకు ఉద్దేశపూర్వకమైన ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. హత్య జరిగిన రాత్రి బేగం అని చెప్పబడిన ఒక యువతి ఫోటోని అనుమానిత హంతకురాలు అంటూ పత్రికలకు విడుదల చేశారు. పీలగా కనిపించే ఆ అమ్మాయికి 20 ఏళ్ళు కూడా ఉండవు. ఆమె లతాకన్ననికి కోకిలకి మధ్య ఒక గంధపు మాల పట్టుకొని నిలబడి ఉంది. ఆ ముగ్గురు ఒక పేలుడులో చనిపోయారు. నిజానికి అసలు హంతకురాలు భారీ కాయంతో 30 ఏళ్లకు పైబడి ఉంది. శరీర భాగాలన్నీ కూర్చి ఆమె దేహాన్ని తీసుకొచ్చి ఎక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో మార్చురీలో పెట్టారు. ఆమెను ఇంకా గుర్తించాల్సి ఉంది. స్థానిక పత్రికల్లో అనుమానితురాలైన హంతకురాలిగా పేర్కొంటూ ప్రచురింపబడిన ఫోటో ఒక సింహళ జాతీయురాలని, దక్షిణ శ్రీలంకలో నివసించే కారవా లేదా సాలగామ కులస్తురాలై ఉంటుందని ఇక్కడ నివసిస్తున్న శ్రీలంక తమిళులు పేర్కొంటున్నారు.
అంటే ఈ పత్రిక ఉదహరిస్తున్న ఫోటో ది హిందూలో మే 24 నాడు ప్రచురితమైన లతా కన్నన్ కోకిలతో పాటు నిలుచున్న ఆరెంజీ ఆకుపచ్చ సల్వార్ కమీజ్ యువతి ఫోటో. ఇది ది హిందూ మాత్రమే ప్రచురించిన గుట్టు. మే 21 రాత్రి బాంబు పేలుడు సంభవించింది. మే 22న మా సిట్ నియామకం జరిగింది. మే 23న డెవలప్ చేయబడిన నెగిటివ్లను సేకరించి ప్రింట్లు వేయించడానికి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి ఇవ్వడం జరిగింది. మే 24న మా సిట్ చూడకముందే ఆ ఫోటో ద హిందూ పత్రికలో ప్రచురితమైంది. అది ప్రచురితమైన కొన్ని గంటలకి దాన్ని మేము గమనించడం, పరిశీలించడం, దాని ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగింది. కానీ ఆ మరునాడే అంటే మే 25న మరో పత్రిక ఆ వార్త రాసేసింది. హంతకురాలి గుర్తింపును దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ. మా దర్యాప్తు ఇంకా పూర్తిగా కార్యరూపం దాల్చకముందే దర్యాప్తు బృందాలకు దురుద్దేశాలను అంటగట్టే ప్రయత్నం. పత్రికలకు ఎలాంటి నియంత్రణ ఉండదు కదా. చెన్నైలోని న్యూస్ టుడే పత్రిక ఇంకో విచిత్రమైన అనిర్ధారిత వార్త రాసింది. దాని ప్రకారం రాజీవ్ గాంధీ హత్య వెనకాల విదేశీ హస్తం ఉంది. ఈ హత్యలో ఉపయోగించిన RDX పెలుడు పదార్థం అమెరికా, జర్మనీ, జపాన్ దేశాలలో మాత్రమే లభ్యమవుతుంది. ఈ హత్యలో ఉపయోగించబడిన నడుము పటకా బాంబు అత్యంత నిపుణులైన వారి చేత తయారు చేయబడి ప్రత్యేకంగా రాజీవ్ గాంధీని మట్టుపెట్టడం కోసమే ఇండియాకు తీసుకురాబడింది. అంటే ఇంత గొప్ప టెక్నాలజీ మన దేశంలో ఏ తీవ్రవాద సంస్థకి అందుబాటులో లేదని, అందుకే దీన్ని విదేశాల నుండి దొంగచాటుగా తీసుకువచ్చారని ఆ పత్రిక వాదన. అయితే ఈ సంచలనాత్మక వార్తకి ఆ పత్రిక ఇచ్చిన హెడ్డింగ్ ఈ ఘాతుకం వెనకాల CIA హస్తం. ఇది CIA కుట్ర కాబట్టే దేశంలో కుల, వర్గ, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టబడుతున్నాయి అంటూ అక్కడక్కడ CIAకి వ్యతిరేకంగా జనతా పార్టీ, BJPలు చేస్తున్న నినాదాలను ఉటంకిస్తూ వార్త సాగింది. 4 గోడల మధ్య కూర్చుని రాజకీయ నాయకులు, రాజకీయాలతో సంబంధం లేని మధ్యతరగతి వాళ్ళు చేసే వాదనల ఆధారంగా తయారైందని చెప్పదగిన ఆ వార్త ఇంకా ఏం చెప్పిందంటే, కులమత ఘర్షణలకు నిలయమైన ప్రదేశాలకు దూరంగా చెన్నై దగ్గర శ్రీపెరంబదూర్నే CIA రాజీవ్ గాంధీ హత్యకు ఎంచుకుంది. ఇందువల్ల కులమత ఘర్షణల కారణంగానే రాజీవ్ గాంధీ హత్య జరిగిందన్న అనుమానం ఎవరికీ రాదని, అందరి అనుమానము మిగతా దేశ రాజకీయాలతో సంబంధం లేని తీవ్రవాద వర్గాల మీదకే పోతుందని CIA భావించింది. ఈ వాదన ఎలా విశ్లేషించిందంటే, పూర్తి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ, సంకీర్ణ ప్రభుత్వంలో కానీ రాజీవ్ గాంధీయే ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి అన్నది సుస్పష్టం కావడం వల్లనే రాజీవ్ గాంధీని ఆ స్థానానికి రాకుండా ఎలాగైనా సరే నిరోధించాలి అని CIA భావించింది. ప్రభుత్వాన్ని నడిపించే అంతర్గత ప్రభుత్వంగా ఈ దేశంలో వర్ణించబడే CIA భారతదేశం ఒక అపారమైన శక్తిగా ఎదగడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అమెరికా పాలక వర్గాల్లోని ప్రతీకార వర్గాల చేతుల్లో ఒక పరికరం సుమా. ఇదిగో ఇలాంటి గందరగోళ, అపక్వ, అనిర్ధారిత, ఆధారరహిత, ఊహాజనిత, వక్రీకృత, ఉద్దేశపూర్వక కథనాలు, నినాదాలతో కూడిన వార్తలు పత్రికల ద్వారా ప్రచారంలోకి వస్తున్న తరుణంలో రాజీవ్ గాంధీ హత్యపై మా ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తును ప్రారంభించింది. ఆ తరువాత కాలంలో జైన్ కమిషన్ ఎదుట సిట్ ఎదుర్కొన్న అనేక సమస్యలకు కారణం ఈ పరస్పర విరుద్ధ వార్తా కథనాలే. రాజీవ్ గాంధీ హత్య చేయబడిన చోట తచ్చాడిన కొత్త పైజమా యువకుణ్ణి, అనుమానిత హంతకురాలిని గుర్తుపట్టగలవారు ఎవరన్నా ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతూ మే 29న పత్రికలు, టెలివిజన్ ద్వారా ప్రజలకు సిట్ ఒక విజ్ఞప్తి చేసింది. మేమిచ్చిన ఫోటోలతో సహా మా విజ్ఞప్తిని మే 30న పత్రికలన్నీ ప్రచురించాయి. మాకు సమాచారాన్ని ఇచ్చేవారి ఉనికి రహస్యంగా ఉంచబడుతుందని హామీ ఇస్తూ సిట్ టెలిఫోన్ నంబర్లను కూడా ఆ విజ్ఞప్తిలో చేర్చడం జరిగింది. ఫోటోగ్రాఫర్ హరిబాబుకి LTTEతో గల సంబంధాల గురించి పత్రికలు అనేక ఊహాగాథలు ప్రచురిస్తుంటే హరిబాబు తండ్రి మాత్రం వాటిని నిర్ద్వంద్వంగా ఖండిస్తూ వచ్చాడు. తన కొడుక్కి LTTEతో ఎలాంటి సంబంధాలు ఉండే అవకాశమే లేదని హరిబాబు తండ్రి వాదన. మా దర్యాప్తులో ఇదొక గమనార్హమైన అంశం.
మే 30 నాడు నేను, విజయకరణ్, దత్తా కలిసి కొలంబో వెళ్ళాం. శ్రీలంక ఉన్నతాధికారులతో మాట్లాడాం. ఈ ఫోటోలు, సంఘటన జరిగిన తీరు అన్నీ చూశాక ఎల్టీటీఈకి ఈ హత్యతో సంబంధం ఉండే ఉంటుందన్న అనుమానం వ్యక్తం చేస్తూ దర్యాప్తులో పూర్తి సహకారం అందించేందుకు శ్రీలంక అధికారులు ముందుకు వచ్చారు. మా తొలి ప్రయత్నంలో కనీసం ఈ ఫోటోల్లోని అనుమానిత హంతకురాలిని, కుర్తా పైజమా వ్యక్తిని, కొలంబోలో ఎల్టీటీఈ వ్యతిరేకిస్తున్న తమిళ వర్గాలు గుర్తుపట్టగలిగితే దర్యాప్తు ముందుకు సాగడానికి ఒక ఆధారం లభించినట్లే కదా.